అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 15 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మన మీద మనకుండే నమ్మకము శత్రువుకి వణుకు పుట్టిస్తుంది. మన మీద మనకు ఉన్న అపనమ్మకము శత్రువుకి బలాన్ని పెంచుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 15, 2025 మంగళవారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 5:52 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 10:19 చంద్రాస్త సమయము 10:39 ఈరోజు తిథి పంచమి, జూలై 14 రాత్రి 11:59 నుంచి జూలై 15 రాత్రి 10:39 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభమవుతుందండి. నక్షత్రము శతభిష, జూలై 14 ఉదయం 6:49 నుంచి జూలై 15 ఉదయం 6:26 వరకు. తదుపరి పూర్వభద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి, జూలై 15 రాత్రి 11:58 వరకు. తదుపరి మీనరాశి. యోగం సౌభాగ్య, జూలై 14 రాత్రి 4:13 నుంచి జూలై 15 మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి శోభన. కరణం కౌలవ, జూలై 15 ఉదయం 11:22 వరకు. తదుపరి తైతుల, జూలై 15 రాత్రి 10:39 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:20 నుంచి ఉదయం 9:15 వరకు. మరలా రాత్రి 11:15 నుంచి రాత్రి 12:07 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:14 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలము రాత్రి 9:58 నుంచి రాత్రి 11:32 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:21 నుంచి రాత్రి 7:41 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అలకనంద భాగీరథి అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, భాగవతంలోని సప్తమ స్కందంలో ప్రధానమైన ఇతిహాసం ఎవరిది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజైతే చెప్పుకోదగ్గ పండుగలు కానీ, విశిష్టతలు కానీ, ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. అలాగే ఈరోజు మంచిదేనా అంటే, ఈరోజైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, వృషభ, సింహ, కన్య, ధనస్సు, కుంభరాశులు. సో ఇదండి జూలై 15 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో వర్జ్యము, రాహుకాలము, దుర్ముహూర్తము సమయాలను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.